కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకో. మనుషుల పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, మనుషులన్నీ పాప విడుదల, ఆయనలోనే మోక్షం చేరాలంటే మార్గము, ఆయన రక్తం ద్వారానే మనుషులకు విడుదల, ఆయన రక్తం ద్వారానే, ఆయన రక్తాన్ని నమ్ముకుంటేనే, ఆయన నామము నమ్ముకుంటేనే మనుషులందరికీ పాప క్షమాపణ. దీన జనానికై దైవాలైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు ఉన్న నా మొహాన్ని తగిలిందిరా. ఎవరి కోసమయ్యా ఈ ఘోర మరణము, నీ కోసమే నమ్మ, నా కోసమే, నీవు నేను చేసిన పాపము కోసమే, నీవు నేను చేసిన పాపం కోసమే అమ్మా. వరపుత్రునికై పగసింది పగసింది, దీన జనానికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాలైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, మనుషులందరూ పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి మోక్షం రాజ్యం చేరాలని ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం కాచారు. ఆయన రక్తంలోనే మనుషులకు పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారానే మనుషులకు విడుదల. ఆ యేసు ప్రభు గొప్ప శక్తి కలిగిన నామములోనే నమ్మకన పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై పొగసింది పొగసింది. దీన జనానికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాలైనాయి. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు శిలువలో. ఆయనే లోక రక్షకుడు, మనుషులందరి కొరకు ఆయన ఒక్కడే ప్రాణం పెట్టిన దేవుడు. శిలువలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చినట్టు అన్నిచ్చి నరకంలోకి వెళ్ళిపోకుండా యేసుక్రీస్తు ప్రభు శిలువలో మనందరి కొరకు రక్తం కార్చారు. చాలా మంది అనుకుంటారు ఆయన శిలువలో ఏంటి ఇలాగే చనిపోవడం, ఎందుకు రక్షించబడలేదు అని అనుకుంటారు. కానీ మనందరి కొరకు ప్రభువు చనిపోయాడు. నీ నా పాపముల కోసం మనిషి చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువును ఖచ్చితంగా నమ్మాలి. కదిలింది రా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పరిచే దేవుడు, పాపం నుంచి విడిపించే దేవుడు. దీన జనానికై దైవ కుమారున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. మనుషులు చేసిన గర్భం వరపుత్రునికై పొగసింది పొగసింది. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల,
ఇదిగో యేసుక్రీస్తు ప్రభు లోక పాపం కొరకు చనిపోయాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు ప్రభు శిలువలో అందరి కొరకు ప్రాణం పెట్టిన గొప్ప మహిమ కలిగినటువంటి రోజు అయిన పరమ వైద్యునిగా పోరాడిన పవిత్ర పాదాలు అభిషేకుని రక్తాభిషేకంతో హరాన్ని ధరించి ముద్దాడింది. దీన జనానికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి పాప క్షమాపణ. ఆయన మనుషుల కొరకు పుట్టాడని, మనుషుల కొరకు చనిపోయాడని, శిలువలో తన ప్రాణం పెట్టాడని సాక్ష్యాధారాలు ఉన్నాయి, గ్రంథాల్లో ఉన్నాయి. ఇంత గొప్ప రక్షకుడు నువ్వు నమ్ముకోవడానికి వెనుతీయక ఆయన శిలువలో చనిపోయాడు. కదిలింది కరుణ రథం, సాగింది సమాయుగం, మనిషి పరిశుద్ధాత్మతో వందిన గర్భం వరపుత్రునికై ఒగసింది. యేసుక్రీస్తు మనుషుల కొరకు చనిపోయాడు. శిలువలో యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టాడు. శిలువలో తన రక్తంలో కార్చాడు. ఆయన రక్తంలోనే మనుషులకు పాప క్షమాపణ, ఆయన రక్తంలోనే మనుషులకు విడుదల ఉంది. ఒకవేళ ఏదైనా సమస్యతో ఉన్నా యేసు ప్రభు నామంలో గొప్ప విడుదల, యేసు ప్రభు నామంలో గొప్ప మేలుంది. యేసు ప్రభు నామంలో నువ్వు మోక్షం చేరుతావు. నమ్ము. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే ఆవరించిందని ఉంది. యేసు ప్రభు నమ్ముకున్న భక్తులు ప్రపంచమంతా ఉన్నారు. దేశ దేశాలు, ప్రాంత ప్రాంతాలు, గ్రామ గ్రామాలు, కుటుంబాలు యేసు ప్రభు వెళ్ళిపోతాం. సాగింది సమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెళ్ళగ క్రాంతి పదం కదిలింది కరుణ కన్నుపై తెరడా చల్లంగి అమానుషాన్ని అడ్డుకోలేని అమలుల ప్రాణం అల్లాడింది ప్రేమ పక్షిగల పెంచిన కాపరి మహింసకు గురి కాగా చెదరిపోయిన మోగ గొర్రెలు చల్లా చెదరైపోయాయి, చల్లా చెదరైపోయాయి. రా యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనుషులందరికీ భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుల కొరకు చనిపోతాడని ఎవరనుకున్నా బ్రతుకులు మార్చే దేవుడు, జీవితాలు కట్టే దేవుడు. చదిరిపోయిన జీవితాలు, కరుడు కట్టినటువంటి బ్రతుకుల్లో, హతముగా ఉన్నటువంటి జీవితాలు, చెదిరిపోయినటువంటి జీవితాల్లో, సంతోషం లేనటువంటి కుటుంబాల్లో, పాప క్షమాపణ లేనటువంటి జీవితాల్లో ఋగ్వేదంలో ఉన్నాడు, అగర్వేదమన్నాడు, ఋగ్వేదంలో ఉన్నారు, అగర్వేదమే ఉన్నాడు, సామవే చేసిన ఉన్నారు. ఏమనుకున్నావు, ఏమనుకున్నావు, ఎవరనుకున్నావు, ఎవరనుకున్నావు, ఏమనుకున్నావు, ఏమనుకున్నావు, యేసు ఎవరనుకున్నావు? యేసు గురించి నీకు ఆలోచన ఏంటి? శిలువలో ఆయన్ని కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన్ని కొరకు మరణించాడు, ఆయన్ని కొరకు క్షమాపణ పొందిన హృదయాలు
నిలువున కరిగి నీరయ్యాయి ప్రేమ పక్షిగల పెంచిన కారు హింసకు గురి కాగా చెదరిపోయిన మూగలు చల్లా చెదరైపోయాయి అభిషేకుని రక్తాభిషేకంతో దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాలినాయి పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీకొక శుభము, నీకొక మంచి వార్త. నీ పాపం స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. సిలువలో మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఇది శుభవార్త. నువ్వు మోక్షం దైవమే మనిషి కొరకు దైవమే కలిగి వెళ్ళగి క్రాంతి పడు కరుణరకం లోక పాపములు మూసుకొని పో దేవుని గురుకుల దీన జనానికై దైవ కుమారుడు పంచిన రొట్టెలు ఎవరనుకున్నావు ఎవరనుకున్నావు ఏమనుకున్నావు ఏమనుకున్నావు ఎవరనుకున్నావు ఆయనే నీకు నాకు రక్షకుడు ఆయనే నీకు నా విమోచకుడు ఎవరనుకున్నావు ఏమనుకున్నావు ఏమనుకున్నావు సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన రక్తంలోనే మనుషులకు పాప క్షమాపణ ఆయన నామములోనే మనుషులకు గొప్ప విడుదల ఆయన రక్తం ద్వారానే మనుషులు పాపం నుంచి క్షమించబడతారు ఆయన నమ్ముకున్న వాళ్ళ మోక్షము చేరుతారు వేరొక రూట్ లేదు మోక్షము చేరడానికి వేరొక అవకాశం లేదు పరలోక రాజ్యము చేరడానికి మనిషి మోక్షము చేరాలంటే నమ్మాలి ఆయనే మార్గము ఆయనే జీవము రాజుకే రాజుల రాజుకే ప్రభులు ప్రభుకే నీ పాపం పోవాలంటే ప్రభు నమ్ముకోవాలి మోక్షం చేరాలంటే నమ్ముకోవాలి నీ పాపం నుంచి విడుదల పొందాలంటే నమ్ముకోవాలి బలో యశ్మా రాజుకే రాజుల రాజుకే ఆగు లే మన వాళ్ళందరూ దగ్గరికి రావాలి కదా ముందున ఏంటి ద్వారా మోస్తున్నారు ఎందుకు అలా కొడుతున్నారు అని మీరు అనుకుంటున్నారేమో మనం చేసిన పాపముల నిమిత్తమే హింసించారు చూస్తున్నారు కదా ఆ యొక్క దృశ్యాన్ని అలాగా హింసించినప్పుడు ఆయనకి ఈ రోజు సిలువ వేసారు మరి త్రాగుడు అనే వచనంలో చాలా దారుణంగా ఉంటూ ఉండేవాడిని త్రాగుబోతుగా ఉంటూ ఉండేవాడిని తిరుగుబోతుగా ఉంటూ ఉండేవాడిని అండి మరి గతంలో నేను అప్పుడు నాకు ఏమీ తెలియదు మాట నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని జీవిస్తూ ఉంటున్న సమయంలో మరి అనేకమైన పూజలు మా తల్లిగారు చేస్తూ ఉండేవారు మరి నేను కూడా అనేకమైన పూజ పురస్కారాలు చేస్తూ ఉండేవాడిని అండి మరి ఎవరు ఏది చెప్తే అక్కడికి వెళ్తూ ఉండేవాడిని మరి నాకు పెళ్ళయిన తర్వాత 2 పిల్లలు కూడా పుట్టారు కానీ నా జీవితం మారలేదు ఇంకా భయంకరమైన త్రాగుడికి బానిస అయిపోయానండి త్రాగుడికి బానిస అయిపోయినప్పుడు చాలా మంది అనేవారు రెడ్డి గారు మీరు ఇలాగుంటే ఏమవుతారో ఉంటావా అంటే అయ్యప్ప మాలలు కూడా వేసుకున్నానండి అయ్యప్ప మాల వేసుకుని కూడా ఎన్నో పూజలు చేసుకునేవాడిని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉండేవాడిని అయినా కూడా నా యొక్క వ్యసనాలు కూడా ఏమాత్రం కూడా విడిపింపబడలేదండి ఇంకా వ్యసనాల్లో వెళ్ళిపోయి నా సమస్యలు ఎక్కువైపోయి ఏమి చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో మరి ఎలా ఏమైపోతే మంచిది చనిపోతే మంచిది అనుకుని ఉంటున్న దినాల్లోనండి